హలో అండి. నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. మా ఇంట్లో లాస్ట్ వీక్ అంతా చాలా హెక్టిక్‌గా అనిపిచ్చింది. లాస్ట్ వీక్ అంతా నాకు ఫుల్ ఫీవర్ ఉందనమాట. నాకు ఒక్కదానికే ఫీవర్ అయితే ఏదోలాగా మేనేజ్ చేస్తాను. మా బాబుకి కూడా వచ్చింది. నెక్స్ట్ డే మా పాపకు కూడా వచ్చింది. బట్ కొంచెం తక్కువ ఉందనమాట ఫీవర్. మేము ముగ్గురం ఫుల్ డల్ అయిపోయాము. వేరే కంట్రీస్‌లో ఉన్నప్పుడు ఇంట్లో అందరికీ ఫీవర్ వచ్చిందనుకోండి ఇలాగా మనకి సపోర్ట్ సిస్టమ్ ఉండదు కదా! చాలా ఇబ్బంది పడాలనమాట. ఇప్పుడు నైట్ 8:00 అవుతుంది. ఏమీ తినకుండా పడుకున్నాడు. నాకు కూడా అంతే సేమ్ ఏమీ తినాలనిపించట్లేదు. మా బాబు చాలా యాక్టివ్‌గా ఉంటాడనమాట. సడన్‌గా ఇలా డల్ అయిపోయేసరికి ఇంట్లో ఏదోలా అనిపిస్తుంది. ఇక్కడేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇమ్మీడియట్‌గా మనకు అపాయింట్మెంట్ దొరకదు. అపాయింట్మెంట్స్ చూస్తే 3 డేస్ తర్వాత ఉన్నాయన్నమాట. ఇలాంటి టైంలో నాకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఇండియా నుంచి కొంచెం మెడిసిన్ తెచ్చి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు. పడుకుని సడన్‌గా తుల్లు పడుతున్నాడు. ఎందుకైనా మంచిదని చెప్పి దేవుడి బొట్టు పెట్టాను. ఇదిగోండి మా పాపకు కూడా ఫీవర్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా! ఇద్దరు పడుకున్నారు. ఇంకా నా పరిస్థితి చూడండి ఎలా ఉంటదో. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఎప్పుడు బిఫోర్ 6 లెగుస్తాను కదా! 5:35 ఆ టైంలో. ఈ రోజైతే టైము 7:20 అయింది. బయట చూడండి ఎంత లైటింగ్ ఉందో. చాలా నీరసంగా ఉంది. నెమ్మదిగా లేచి డోర్ ఓపెన్ చేస్తున్నాను. లక్కీగా నేను ఏం చేశానంటే నిన్న నైటే ఓపిక తెచ్చుకొని స్టవ్ అంతా క్లీన్ చేసి ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. అదే ఈ టైంలోని సింక్ నిండా గిన్నెలుండి స్టవ్ క్లీన్గా లేకపోతే ఇంకా అసలు మైండ్ పనిచేయదు. ఉన్న ఫీవర్ ఇంకా ఎక్కువ అయిపోద్ది నాకు. నిన్న నైట్ ఏమీ తినలేదు కదా సరిగ్గా వాళ్ళు. అందుకని లెగ్గానే ఇడ్లీ పెడుతున్నాను ఫస్ట్. రెడీగా టైంకి ఇడ్లీ పిండి కూడా అవైలబుల్ ఉంది కాబట్టి సరిపోయింది. ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు కాబట్టి ఇడ్లీ పిండి కానీ లేకపోతే బ్రెడ్స్ కానీ ఇంట్లో రెడీగా పెట్టుకోవాలి. వండలేని పరిస్థితిలో ఇవే మనకి దిక్కు. అసలు ఇడ్లీ పెట్టడానికి కూడా నాకు ఓపిక రావట్లేదు అనమాట. కానీ నెమ్మదిగా అలా పెడుతున్నాను. ఎంత టఫ్ సిచ్యువేషన్స్ లో కూడా వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే అసలు రియల్ గా మన లైఫ్ లోని ఏమేం జరుగుతాయో చూపిస్తున్నాను. అంటే ఇంకొందరికి మోటివేషన్ లాగా అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా నెమ్మదిగా మనం మేనేజ్ చేసుకోవడం ఎలా అని. ఈయన కోకోనట్ తీసుకుని వచ్చారు. పిల్లలకి కొంచెం ఈ కోకోనట్ వాటర్ తాగిద్దామని ఓపెన్ చేస్తున్నాను. ఒంట్లో చాలా వేడిగా అనిపిస్తుంది అనమాట. ఇవి తాగితే కొంచెం చలవ చేస్తుంది కదా. ఈ కోకోనట్ వాటర్ టేస్ట్ కూడా చాలా బాగుంటది. స్వీట్ గా ఉంటది అనమాట. పిల్లలు ఇష్టపడతారు. ఈ ప్యాకెట్ లోని ఒకటి స్ట్రా, ఇంకొకటి ఇలా చాక్ లాగా ఇచ్చారనమాట. ఈ చాక్ లాగా ఉంది కదా, దీన్ని ఇలా గుచ్చితే మనకి హోల్ పడుతుంది. ఈ స్ట్రా పెట్టుకొని తాగేయడమే. ఇండియాలో అయితే మనకి కోకోనట్ గ్రీన్గా ఉండి అక్కడే కట్ చేసి ఇస్తారు కదా. ఇక్కడేమో ఇలా ఇంటికి తెచ్చుకొని మనకు ఒక చిన్న చాక్ లాగా ఇస్తారు కదా, దాంతో హోల్ చేసుకొని తాగాలి. ఈ కోకోనట్ మనకి గ్రాసరీ స్టోర్లో దొరుకుతుంది. మా బాబు లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాడు. ఇప్పుడు కోకోనట్ వాటర్ ఇస్తున్నాను. యాక్చువల్గా ఇది స్కూల్కి వెళ్ళే టైం అనమాట. టైం అరౌండ్ 8:00 అవుతుంది మార్నింగ్. నేను స్కూల్కి వెళ్తానేమో అందుకే మా మమ్మీ నన్ను ఫ్రెష్ అప్ చేయించింది అనుకుంటున్నాడు. ఈ కోకోనట్ వాటర్ తాగడానికి కూడా వాడికి ఓపిక లేదు, కానీ స్కూల్కి వెళ్ళడానికి మాత్రం చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే మీకు ఈ వీడియోలోనే నేను కొన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాను. వాడికి నచ్చిన ఒక స్టోరీ చెప్తూ ఉంటే ఈ కోకోనట్ వాటర్ని తాగుతున్నాడు అనమాట, నేను చెప్తున్న స్టోరీ వింటూ. నాకైతే ఇంకా అసలు ఓపిక లేదనమాట. మళ్ళీ వీడిని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. టైం అరౌండ్ 8:30 అవుతుంది. అలా చూసేసరికి సడన్గా మా పాప లేచి రెడీ అయిపోయి వచ్చిందనమాట. నేనేమో ఇద్దరికి ఫీవర్ కదా, సో స్కూల్ లేదు, నాకు ఆఫీస్ కూడా నేను లీవ్ పెట్టుకున్నాను. ఇంకా ముగ్గురం ఈ రోజుకి రెస్ట్ తీసుకుంటాం అనుకున్నాను. స్కూల్కి రెడీ అయిపోయావేటమ్మా? అవును. ఈరోజు తమ్ముడు వెళ్ళట్లేదు స్కూల్కి, ఒంట్లో బాగాలేదు కదా, ఫీవర్ ఉంది. అవును. ఉండిపో నువ్వు కూడా. పర్లేదు, నేను వెళ్తా. ఈరోజు నైట్ కొంచెం నీకు కూడా ఫీవర్ లాగా వచ్చిందమ్మా. ఇప్పుడు నాకు బాగానే ఉంది. నేను లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు నాన్న బాక్స్కి. పర్లేదు, నేను ప్రిపేర్ చేసుకుంటా. ఈరోజుకి బ్రెడ్ జామ్, బిస్కెట్స్, కొంచెం ఫ్రూట్స్ పెట్టుకుంటా. ఇడ్లీ పెట్టాను కానీ చట్నీ లేదు, మరి చేయలేదు. పర్లేదు, ఈరోజుకి షుగర్ వేసుకొని తింటా. పర్లేదా? వెళ్తావా? వెళ్తా. సరే వెళ్ళు. ఏమైనా ఫీవర్గా అనిపిస్తే టీచర్కి చెప్పు. ఆఫీస్ రూమ్కి వెళ్ళి కాల్ చేయించు, డాడీకి కానీ నాకు కానీ. సరేనా? జడ బాగా వేసుకున్నావు నాన్న నువ్వు. థ్యాంక్ యూ. మా పాప స్కూల్కి వెళ్ళింది. బాబుని స్కూల్కి పంపించలేదు కాబట్టి నన్ను ఫుల్గా కొడుతున్నాడు అనమాట. బాగా ఏడుస్తున్నాడు, నన్ను బాగా కొడుతున్నాడు అనమాట కోపంతో.
ఎందుకంటే వాడిని స్కూల్కి పంపించలేదని. ఎంత కోపం వస్తుందంటే నా వేళ్ళు 2 చూడండి ఎలా లాగేస్తున్నాడో. ఎందుకు అసలు వీడికి ఎంత ఫేవర్లో ఉన్నా కూడా స్కూల్కి పంపించలేదని చెప్పి అంత కోపం వస్తుందంటే ఇక్కడ స్కూల్స్ పిల్లలకి అంత బాగా నచ్చుతాయన్నమాట. దాని గురించి మాట్లాడదాము. ఇప్పుడైతే నేను ఇడ్లీ తినిపిస్తున్నాను మా బాబుకి. వాడికి కొంచెం దగ్గు కూడా ఉందన్నమాట. షుగర్ వేయట్లేదు, చట్నీ లేదు కాబట్టి కందిపొడి ఉంది, దాంతో తినిపిస్తున్నాను. అలాంటి పొడులు ఉంటే ఈ టైంలో బాగా యూస్ అవుతాయి. ఇడ్లీ తినిపించిన తర్వాత మళ్ళీ మెడిసిన్ వేసి పడుకోబెడుతున్నాను అనమాట. సో ఇలా గడిచిందండి లాస్ట్ వీక్లోని కొన్ని రోజులు. తర్వాత నాకు బాగా ఫీవర్ తగ్గిన తర్వాత నేను వాకింగ్కి వెళ్ళిన రోజు అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది. మన ఫాలోవర్ ఒకరు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద వీడియో చేయమని అడిగారు. న్యూజిలాండ్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో చెప్పమంటున్నారు. నేను ఇందాక మీకు క్లియర్గా చూపించాను పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఎంత ఇష్టపడుతున్నారో. మా పిల్లలే కాదు, ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా స్కూల్స్కి వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు. మనం ఉండిపోమన్నా కూడా వాళ్ళు అసలు ఒక్కరోజు కూడా మానడానికి ఇష్టపడరు. ఒక మంచి లొకేషన్లోకి వాకింగ్కి వచ్చాను. మీరు ఆ లొకేషన్ మొత్తం చూస్తూ ఉండండి. నేను ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో చెప్తాను. ఓకే, న్యూజిలాండ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మన ఇండియా సిస్టమ్తో కంపేర్ చేస్తే ఏంటి డిఫరెన్స్, మీ కిడ్స్కి ఫ్యూచర్కి బెస్టా కాదా ఈ వీడియోలో చూద్దాం. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ న్యూజిలాండ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ని 3 లెవెల్స్గా డివైడ్ చేస్తారు. ఏంటా 3 లెవెల్స్ అంటే ఫస్ట్ది ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, ఈసీఈ అంటారు. సెకండ్ది స్కూల్ ఎడ్యుకేషన్ అనమాట, ప్రైమరీ ప్లస్ సెకండరీ కలిపి ఉంటుంది. థర్డ్ది టెర్టరీ ఎడ్యుకేషన్, కాలేజెస్ యూనివర్సిటీస్ కలిపి ఉంటుంది. ఓకే, ఫస్ట్ది ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అని చెప్పాను కదా, ఇదేమి కంపల్సరీ కాదు. ఎందుకంటే ఇది 0 to 5 years ఏజ్ కిడ్స్కి అనమాట. అంటే ఇది లైక్ డే కేర్ లాగా, కిండర్ గార్టెన్ లాగా, ప్లే సెంటర్స్ లాగా ఉంటాయి. పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ కిడ్స్ని చూడడానికి ఎవరు ఉండరు కాబట్టి మోస్ట్లీ డే కేర్కి పంపిస్తారనమాట. ఇది 0 to 5 years ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్. ఇక్కడ పిల్లలకి బేసిక్ స్కిల్స్, సోషల్ ఇంటరాక్షన్స్ నేర్పిస్తారు. మన ఇండియాలో అయితే ఎల్కేజీ యూకేజీ ఉంటాయి కదా, సేమ్ అలానే ఇక్కడ డే కేర్ సిస్టమ్ అనమాట. ఇంకా నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పాను కదా, ఇది మెయిన్ పార్ట్ అనమాట. ఫస్ట్ ప్రైమరీ స్కూల్ ఇయర్ 1 నుంచి ఇయర్ 8 వరకు. అంటే ఇక్కడ కిడ్స్కి 5 years ఏజ్ వచ్చిన తర్వాత స్కూల్ స్టార్ట్ చేస్తారు. ఇయర్ 1 నుంచి ఇయర్ 8 వరకు, అంటే ఏజ్ అప్రాక్సిమేట్లీ 5 years నుంచి 12 years వరకు ఉంటుంది. దీన్ని ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటారు. ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు అంటే ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ బేసిక్స్ అండ్ యాక్టివిటీస్. ఇండియాలో లాగా కాకుండా ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఇయర్ 7 to ఇయర్ 8 చదువుతున్న ఏజ్ గ్రూప్స్ ఉంటారు కదా, వాళ్ళని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అంటారు. అంటే వీళ్ళ ఏజ్ అప్రాక్సిమేట్లీ 11 to 12 years ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారు అంటే వీళ్ళని హై స్కూల్కి ప్రిపేర్ చేస్తారు. ప్రైమరీ స్కూల్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండరీ స్కూల్లో కిడ్స్ ఇయర్ 9 నుంచి ఇయర్ 13 వరకు ఉంటారు. అంటే ఇది మన ఇండియాలో హై స్కూల్ లాగా ఉంటుంది అనమాట. ఏజ్ అప్రాక్సిమేట్లీ 13 years to 17 years ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ నేషనల్ సర్టిఫికేట్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, షార్ట్ ఫామ్లో NCEA. ఇప్పుడు NCEA సిస్టమ్ అంటే ఏంటో చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. NCEA అంటే న్యూజిలాండ్లో మెయిన్ క్వాలిఫికేషన్ అనమాట. ఈ క్వాలిఫికేషన్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటాయి. లెవెల్ 1 అంటే ఇయర్ 11 ఉన్న స్టూడెంట్స్, లెవెల్ 2 అంటే ఇయర్ 12 చదువుతున్న స్టూడెంట్స్, లెవెల్ 3 అంటే ఇయర్ 13 చదువుతున్న స్టూడెంట్స్. దీంట్లో ఎగ్జామ్స్ ప్లస్ ఇంటర్నల్ అసెస్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ మార్క్స్ కన్నా స్కిల్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పటి వరకు చెప్పిందంతా స్కూల్ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంకా నెక్స్ట్ ఏంటంటే యూనివర్సిటీస్, అంటే డిగ్రీ, పాలిటెక్నిక్స్, ప్రాక్టికల్ కోర్సెస్ అనమాట, ఇన్స్టిట్యూట్స్, స్కిల్ బేస్డ్ లెర్నింగ్స్. న్యూజిలాండ్లో 8 గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటికి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ ఏ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటారు అంటే వాళ్ళు యూనివర్సిటీస్కి వెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేస్తారా, పాలిటెక్నిక్స్కి వెళ్ళి ప్రాక్టికల్ కోర్సెస్ చేస్తారా, లేకపోతే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి స్కిల్ బేస్డ్ లెర్నింగ్ నేర్చుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. అసలు ఇక్కడ స్కూల్ టైమింగ్స్ సిస్టము ఏంటంటే ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు 4 terms ఉంటాయండి. హోంవర్క్ ప్రెజర్ అయితే అస్సలు ఉండదు, చాలా తక్కువ. ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ స్పెషల్ ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్ అని చెప్పాను కదా, అదొకటి. ఇంకా క్రియేటివిటీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎగ్జామ్స్ ప్రెజర్ చాలా తక్కువ ఉంటుంది. ఇండివిజువల్ స్కిల్స్ డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. సేఫ్ అండ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అందుకనే వరల్డ్లో
టాప్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒకటిగా కన్సిడర్ చేస్తారనమాట. చిన్న కంపారిజన్ చేస్తాను ఇక్కడ ఇండియాకి న్యూజిలాండ్కి. ఇండియాలోని ఎగ్జామ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, మార్క్స్ బేస్డ్ సిస్టమ్. న్యూజిలాండ్లోని స్కిల్ బేస్డ్ సిస్టము, బ్యాలెన్స్డ్ లైఫ్ ప్లస్ స్టడీస్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే న్యూజిలాండ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ఫ్లెక్సిబుల్, స్ట్రెస్ ఫ్రీ అండ్ ప్రాక్టికల్గా ఉంటుంది అనమాట. కిడ్స్కి ఫ్యూచర్ కోసం చాలా మంచి ఆప్షన్. ఫస్ట్లో నేను న్యూజిలాండ్ వచ్చిన కొత్తలో అనుకునేదాన్ని, ఏంటి అసలు ఇక్కడ ఎగ్జామ్స్ లేవు, వీళ్ళకి హోంవర్క్స్ ఇవ్వట్లేదు, అలా అయితే ఎలా నేర్చుకుంటారు వీళ్ళు అని. ఎందుకంటే మనకి ఇండియాలోని చిన్నప్పటి నుంచి బాగా బైహార్ట్ చేయడము, ఎక్కువగా ఎగ్జామ్స్ రాయడము, మార్క్స్ సరిగ్గా రాకపోతే మళ్ళీ తెచ్చుకోవడానికి ట్రై చేయడము, వేరే వాళ్ళతోని మనం పోటీ పడుతూ చదవడం అలవాటు చేసుకున్నాం కదా. అలా పెరిగిన నేను ఇక్కడికి వచ్చి ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసిన తర్వాత ఏంటి అసలు పిల్లలు ఎప్పుడు చూసినా ఏదో ఒక యాక్టివిటీస్లో ఉంటూ ఉన్నారు అని చెప్పి అనిపించేది. కానీ నాకు స్లోగా అర్థమైంది ఏంటి అంటే వాళ్ళకి నేర్పిస్తున్న యాక్టివిటీస్ బ్రతకడం కోసం, అది కదా ఇంపార్టెంట్ అనిపించింది. ఏదైనా ఒక టాపిక్ని బాగా అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది అనమాట ఇక్కడ స్టూడెంట్స్కి. అలా అర్థం చేసుకోకుండా బైహార్ట్ చేసి ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా కూడా వేస్టే కదా అనిపించింది. సో అదండి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీక్లో నేను క్రోషెట్ వర్క్ కూడా చేశాను. ఒకరికి చిన్న బ్యాగ్ లాగా కావాలన్నారనమాట ఎయిర్ పాడ్స్ పెట్టుకోవడానికి. సో ఈ బ్యాగ్ లాగా చేసి ఇచ్చాను అనమాట. ఎయిర్ పాడ్స్ ఒకసారి పెట్టి చూస్తున్నాను ఈ సైజు ఫిట్ అవుతుందా లేదా అని మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా థ్రెడ్స్ లాగా పెట్టాను, దానికి చిన్న ఫ్లవర్స్ లాగా పెట్టాను అనమాట. చాలా బాగుంది డిజైన్, అది చాలా క్లియర్గా వచ్చింది. ఏవైనా చిన్న గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఎయిర్ పాడ్స్కి అయితే ఇంకా బాగుంది. సో అదండి, లాస్ట్ వీక్ అంతా కూడా అలా సఫర్ అయ్యాము ఫీవర్తోని. ఈ వీక్ మేము బాగానే ఉన్నాము, అందుకే కదా వాకింగ్కి వెళ్ళేటప్పుడు మీకు అదంతా కూడా చూపించాను. దాంతోపాటు క్రోషెట్ వర్క్ కూడా చూపించాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం.